శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం మనం. ఇది 8వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు మనము ఈ అంశం గురించి బైబిల్ గ్రంథం నుండి నేర్చుకోబోతున్నాం. ఈ కార్యక్రమము లేమ్యాన్ మినిస్ట్రీస్ ద్వారా సమర్పించబడుచున్నది. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో ఈ 8వ ఎపిసోడ్లో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి అనేకమైన లోతైన మర్మాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ త్వరలో మీరు అక్కడ వస్తుంది ప్రభా. మేము ఊహించిన దానికంటే త్వరగా రెండో రాకడ వచ్చేస్తుంది. మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడి ఆ ఎత్తబడే జనాంగంలో మేమందరం ఉండే కృప మాకు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత తెచ్చుకొనవలసిందని, మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్న ఈ 8వ ఎపిసోడ్లో ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా ఇక అంతము. ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్య, ఏ సమస్యనైనా సరే మీరు ప్రస్తావించవచ్చు. అనారోగ్యాలు, మరణము, అశాంతి, విడాకులు, ముసలితనము, అప్పుల బాధలు, యుద్ధాలు, ఈ లోకంలో అనేకమైన దారుణమైన సంఘటనలు, ఇవన్నిటి కూడా అంతం ఒకటే. అదే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా క్రొత్త నిబంధనలో ప్రతి 25 వచనాల్లో ఒక వచనం రెండవ రాకడ గురించే చెప్తుంది. అంటే ఎంత ఎక్కువగా ఈ యొక్క అంశం చెప్పబడుతుందో చూడండి. ప్రతి 25 వచనాల్లో ఒక వచనం. కొన్ని అధ్యాయాలు అయితే మొత్తం అధ్యాయం అంతా కూడా రెండవ రాకడకు సంబంధించిన విషయాలే. ఉదాహరణకు మత్తయి 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, అదే రీతిగా లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం. ఇలాగా అనేకమైన విషయాలు రెండవ రాకడ గురించి మనకు చెప్పబడ్డవి. యేసు ప్రభువు వారు ఆయన లోకంలో జీవించినప్పుడు తన శిష్యులు ఎంతో వారు విచారంతో నిండిపోయారు. దేనికి? నేనిక త్వరలో మీ వద్ద నుంచి నేను వెళ్ళిపోతానన్నారు. వారందరూ కూడా అనుకుంటున్నారు. వారందరూ కూడా ఎంతో దిగులుతో, ఎలాగా ఈయన వెళ్ళిపోతున్నారు మన బోధకుడు, అప్పటికీ ఆయన దేవుడని పూర్తి నమ్మకం వారికి ఇంకా కలగకపోయినప్పటికీ మన గురువు గారు ఆయన వెళ్ళిపోతున్నారు ఎలాగా అనే విచారం వారికి వచ్చేసింది. తర్వాత కాలంలో వారు పూర్తిగా నమ్మారు ఆయనే దేవుడని. అయితే యేసుప్రభు చెప్పిన మాటలు ఏమిటి? మీ హృదయములను కలవరపడనీయొద్దు. కారణం వారిలో ఎంతో కలవరం వచ్చేసింది, ఎంతో వేదన వచ్చేసింది, ఎంతో వారికి విచారం వచ్చేసింది. మీ హృదయాలను కలవరపడనీయొద్దు అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. తండ్రి ఏంటంటే ఏది? తండ్రి ఇల్లు పరలోకం. యేసుప్రభు యొక్క తండ్రి ఇల్లు పరలోకం. ఆ పరలోకంలో అనేకమైన నివాసాలు ఉన్నాయి. మూల భాషలో చూసినట్లయితే రాజభవనాలని మనం తర్జుమా చేయాలి. మన భాషలో కాస్త తర్జుమా బలహీనంగా ఉన్నది. నివాసాలు అన్నారు అంతే. అయితే ఆంగ్ల భాషలో చూసినట్లయితే మ్యాన్షన్ అన్నారు. మ్యాన్షన్ అంటే రాజుగారు ఉండే భవనం, రాజభవనం. అలాంటి భవనాలు అనేకమైనవి ఉన్నవి.
ఇక మీకు ఏ లోటు లేదు. అప్పుడు నేను వెళ్తాను, మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. సిద్ధపరిచిన తర్వాత నేను మరలా వస్తాను, అంటే రెండోసారి మరలా వస్తాను. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళి నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే మీరు కూడా నాతోనే ఉంటారు. ఎక్కడ ఉంటారు యేసుప్రభు వారు? పరలోకంలో ఉంటారు. మనల్ని కూడా పరలోకం తీసుకువెళ్తానన్నారు. ఈ విషయాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తున్నాం. కనుక ప్రార్థనాపూర్వకంగా యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఎంతో గొప్ప ఆదరణ, ఎంతో గొప్ప భరోసా. కాను ఈ లోకంలో మనం జీవిస్తుండగా అనేకమైన శ్రమలు, అనేకమైన సవాళ్ళు, వాటన్నిటిని కూడా మనం అధిగమించినప్పటికీ వృద్ధాప్యం, అనారోగ్యాలు, ఒక దినాన మరణం. కనుక ఈ లోకం ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు. ఆ వ్యక్తి రాజైనా, ఆ వ్యక్తి రైతైనా, ఆ వ్యక్తి ఒక ప్రిన్సిపల్ అయినా, ఆ వ్యక్తి ఒక ప్యూన్ అయినా, ఎవరైనా సరే ఈ లోకం శాశ్వతం ఎవ్వరికీ కాదు. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు రెండో రాకడ ఎంతో నిరీక్షణతో కూడి ఉన్నది. విశ్వాసులందరికీ కూడా ప్రతి తరములో కూడా ఎంతో నిరీక్షణ నింపింది. ప్రాముఖ్యంగా మనకు బాగా తెలిసిన వారు కానీ మరణించినట్లయితే మనకి ఎంతో దుఃఖం వస్తుంది, ఎంతో విచారం వస్తుంది. అప్పుడు ప్రతి విశ్వాసకి వచ్చే ఆ భరోసా, ఆ నిరీక్షణ యేసు ప్రభు రాకడ త్వరలో ఉన్నది. ఆ రెండవ రాకడలో ఆయన మరణించినట్లయితే వారి మహిమ శరీరాలతో లేపుతారు. బ్రతుకున్న విశ్వాసులమైన మనకు మహిమ శరీరం కనురెప్పపాట్లో వస్తుంది. మన పరలోకం తీసుకువెళ్ళిపోతారు అనే గొప్ప భరోసా, గొప్ప నిరీక్షణ రెండవ రాకడనే ఈ యొక్క అంశం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా జీవిస్తున్నది కడవరకాల చివరి దినాలు ఇవి. ఇంగ్లీష్లో ద ఎండింగ్ ఆఫ్ ద ఎండ్ టైం అంటున్నాం. ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం మనము. రెండవ రాకడ కొరకు ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నామా? మా తండ్రి గారు మరణించినప్పుడు ఆయన పాస్టర్గా పనిచేశారు 40 సంవత్సరాలకు పైగా. అందరు మానవుల్లాగే ఆయన కూడా మరణించారు. అయితే దేవుని యొక్క సేవ చేస్తున్నప్పటికీ నాకు, మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో దుఃఖం ఆయన సమాధిలో పెట్టినప్పుడు. అదే రీతిగా విశ్వాసమైన మనందరికి కూడా ఆ దుఃఖం వస్తుంది మన యొక్క కుటుంబ సభ్యులు మరణించినప్పుడు, వారిని సమాధి చేస్తున్నప్పుడు. అయితే చాలాసార్లు ఏమంటాం, సమాధి చేయొద్దు, మట్టేసి కప్పెట్టేయొద్దు అన్నట్లుగా దుఃఖంతో చెప్తూ ఉంటాం. కారణం మన యొక్క కుటుంబ సభ్యుల్ని ఆ విధంగా మట్టిలో పోడ్చడం మనకి ఇష్టం లేదు. 2020లో జూలై ఆఖరి దినాన నా సతీమణి కూడా మరణించారు. కరోనా వల్ల కాదు అప్పుడు, కానీ ఆ యొక్క బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు, దానివల్ల మరణించారు. అప్పుడు కూడా ఎంతో మాకు వేదన, దుఃఖం. దేవుని యొక్క సేవకులమైనప్పటికీ ఎంతో దుఃఖం. అయితే ఆ దుఃఖం ఒక రోజులో పోయేది కాదు. మన యొక్క కుటుంబ సభ్యులు లేకపోయినట్లేదు, మన యొక్క దగ్గర బంధువులు, మన స్నేహితులు మరణించినప్పుడు అనేక దినాలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సందర్భాల్లో కొంతమంది సంవత్సరాల పాటు ఆ యొక్క విచారంలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. అయితే మనకున్న గొప్ప నిరీక్షణ, భరోసా చూడండి. యేసు ప్రభు వారు ఎక్కడున్నారో చూడండి. ఆయన ద్వారం దగ్గరే ఉన్నారు. అనగా ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది. ద్వారం దగ్గరే ఉన్నారు. సాదృశ్యంగా చెప్పుకోవాలంటే ఆయన యొక్క పాదాన్ని బయటకు పెట్టేశారు ద్వారంలో, అనగా పరలోక ద్వారంలోంచి బయటకు వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక ఆ కాలు కూడా బయటకు వచ్చేసిందంటే ఆయన బయటకు వచ్చేసినట్లే. ఇది సాదృశ్యంగా సుమా. అనగా యేసు ప్రభు రెండో రాకడ అతి సమీపంగా ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే చాలామంది విశ్వాసులు కూడా అపోహపడేది ఏమిటంటే, యేసు ప్రభు రాకడకు ముందు కొన్ని సూచనలు చెప్పారు కదా బైబిల్ గ్రంథంలో. ఉదాహరణకు నక్షత్రాలు రాలుతాయి ఆకాశం నుంచి అన్నారు. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తున్నాం. నక్షత్రాలు రాలుతాయి. అయితే ఇది ఇంకా జరగలేదు, జరుగుతుంది అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు. అది జరిగిన తర్వాత మాత్రమే రెండవ రాకడ వస్తుంది అనుకుంటున్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో బాగా బలంగా గాలి వీస్తే అప్పుడు చెట్టుకున్న ఆ అంజూరపు కాయలు, పచ్చికాయలు కూడా పడిపోతాయి. ఉదాహరణకు మన ప్రాంతాల్లో మామిడికాయలు ఉంటాయి. ఇలాంటి వేసవకాలంలో కాస్త బలంగా గాలి వస్తే మామిడికాయలు చాలా రాలిపోతాయి. అలాగా నక్షత్రాలు ఆకాశం నుంచి రాలిపోతాయి. చంద్రుడు ఈ యొక్క విషయం ఖచ్చితంగా నెరవేరింది.
చరిత్రలో ఇది లిఖించబడ్డది, చరిత్రలో ఇది వ్రాయబడ్డది. 1833 సంవత్సరంలో నవంబర్ 13వ తారీఖున అమెరికా ప్రాంతం అంతా కూడా రాత్రివేళ ఇక ఉల్క చుక్కలు అంటారు కొంతమంది, కొన్ని ప్రాంతాల్లో ఉల్కలు అంటారు, అయితే వీటిని ఇంగ్లీష్లో షూటింగ్ స్టార్ అంటున్నారు. ఆ యొక్క నక్షత్రాలు, చిన్న చిన్న నక్షత్రాలు వర్షంలాగా కురిసినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. ఉదయకాలం ఆ మరుసటి రోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఆ వార్తను ముద్రించారు. ఆ దినాల్లో అది చూచిన వారు ఆశ్చర్యపడిపోయి రెండవ రాకడ వచ్చేస్తుందని ఎంతో భయపడిపోయారు ఏకంగా. కనుక ఆకాశం నుంచి నక్షత్రాలు రావటం జరిగిపోయింది, ఇంకా ఎప్పుడో జరుగుతుంది, అది జరిగాక రెండవ రాకడ అని మనం మోసపోవద్దు సుమా. అదే రీతిగా ఈ వాక్యంలోని ప్రకటన గ్రంథం 6:12-13 వచనాల్లో సూర్యుడు పగటి వేళే చీకటి అయిపోతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారతారు అని మనకి చెప్పబడ్డది. ఆ సూచన కూడా జరిగిపోయింది. ఇప్పుడు 1780వ సంవత్సరంలో మే 18వ తారీఖున ఇది చరిత్రలో లిఖించబడ్డది. ఆనాటి వార్తాపత్రికలన్నీ కూడా ప్రచురించాయి. మరుసటి రోజు పగలు దాదాపు 10:30 సమయంలో ఎప్పుడు వెళ్ళి తెల్లవారింది, ఎప్పుడు వెళ్ళి అన్నీ కూడా అందరూ కూడా లేచారు, పనులు చేసుకున్నారు, వారి పనులకు వారు వెళ్ళారు. 10:30 కల్లా చీకటి ప్రారంభమైంది. 12 గంటలకల్లా కటిక చీకటి. వారికి తెలిసిన సొంత ఇంట్లో కూడా ఏదో కొవ్వొత్తు కానీ ఏదో ఒక చిన్న దీపం కానీ లేకపోయినట్లయితే పక్క గదిలో కూడా వెళ్ళలేనంత కటిక చీకటి వచ్చేసింది. చంద్రుడు రక్తవర్ణంలాగా అంటే ఎర్రగా కనిపించాడని వార్తలు చెప్తున్నాయి. ఇది 1780వ సంవత్సరంలో 1780 మే 18. కనుక ఈ సూచనలన్నీ జరిగిపోయాయి. ఇక జరగవలసింది ఒకటే, అదేమిటంటే రెండవ రాకడ. చూడండి, రెండవ రాకడ యేసుప్రభు వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రకటన గ్రంథం 1:7 వచనంలో ప్రతి నేత్రం అంటే ఆ దినానికి అనగా రెండవ రాకడ దినాన్ని ఎవరైతే బ్రతుకుంటారో వారు ఎక్కడున్నా సరే, వారు అటవీ ప్రాంతంలో ఉన్నా, పర్వతాల్లో ఉన్నా, ఏదైనా ఒక దీవిలో ఉన్నా, లేకపోతే పట్టణంలో ఉన్నా, చిన్న గ్రామంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే అందరికీ కూడా కనిపిస్తుంది. ఎవరు కూడా రెండవ రాకడ వచ్చిందంట, మా ఊర్లో కనిపించలేదు, అది మాది చిన్న గ్రామం అని ఎవ్వరు కూడా సాకులు చెప్పటానికి అవకాశం లేదు. ప్రతి నేత్రం చూస్తుంది. అప్పుడు యేసుప్రభు రెండో రాకడ ప్రతి నేత్రం చూచినట్లయితే అది రహస్య రాకడ అవుతుందా? చాలామంది ఈ మధ్యకాలంలో రహస్య రాకడ అని ఎంతో ఊదరగొట్టేస్తున్నారు. యేసుప్రభు దొంగ వలె వచ్చేస్తారు, యేసుప్రభు రాకడ ఆయన రహస్యంగా వస్తారు అన్నట్టుగా వారు చెప్తున్నారు. బైబిల్ గ్రంథం అది చెప్పట్లేదు మనకు. బైబిల్ గ్రంథంలో ప్రతి నేత్రం చూసినట్లయితే అది రహస్యం ఎలాగ అవుతుంది? ప్రతి నేత్రం చూడగలిగినట్లయితే రహస్యం అవుతుందా? అవదది. ప్రియ సోదరి సోదరులారా, అపోస్తల కార్యాలు 1:11 వచనంలో శిష్యులందరూ కూడా ఆ ఒలీవ పర్వతం మీద యేసుప్రభువారు వారి కళ్ళ ముందే పరలోకానికి వెళ్ళిపోయారు. దీన్నే ఆరోహణం అంటున్నాం, అసెన్షన్ అంటున్నాం ఇంగ్లీష్లో. అయితే అప్పుడు వారికి దేవదూతలు ప్రత్యక్షమయ్యి, ఓ గలిలయ మనుషులారా, దేనికి మీరు చూస్తున్నారు ఆకాశం వైపు? మీ వద్ద నుంచి కొనుపోబడిన, అంటే మీ వద్ద నుంచి వెళ్ళిపోయిన ఈ యేసు ప్రభు మరలా అదే రీతిగా తిరిగి వస్తారు, అందరూ కూడా చూస్తారు అని చెప్పారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఇంకా చాలామంది రహస్య రాకడ వస్తుంది, ఎవరికి తెలియదు, అని దొంగవలే వచ్చేస్తాడు అన్నట్టుగా బోధిస్తున్నారు. నిజమే, దొంగవలే అనే మాట వాడబడ్డది, కానీ ఆయన దొంగవలే రావాల్సిన అవసరత ఆయనకు లేదు. ఆయన దొంగ కాదు. యేసుప్రభు అన్నారు, నేనే సత్యమును జీవమును నేనే మార్గమును అన్నారు. కనుక యేసుప్రభు దొంగ కాదు, దొంగవలే ఆయన రారు. యేసుప్రభు రెండోసారి వస్తున్నప్పుడు ఆయన ఎవరు అడ్డుకోగలరు? ఎవరు ఆపగలరు ఆయన్ని? సాతాను కానీ, సాతానుతో ఉన్న ఆ దూతలందరూ కూడా పడిపోయిన దూతలు, వారిని మనం భూతాలు దెయ్యాలు అంటాం. వారు ఎవరైనా ఆపగలరా? యేసుప్రభుని రాకుండా అడ్డుకోగలరా? ఎవ్వరూ చేయలేరు. కనుక యేసుప్రభు రహస్యంగా రావాల్సిన పని ఉన్నది. కనుకనే చూడండి, యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన మహా ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, భూరధ్వనితోనూ ఆయన వస్తారని చెప్పబడ్డది.
ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వచ్చినప్పుడు ఆ కోటాను కోట్ల దూతలు బూరలు ఊదుతూ వస్తారు. ఎప్పుడైనా దొంగ వస్తున్నట్లయితే అర్ధరాత్రి వేళ లేదా అర్ధరాత్రి దాటిన తర్వాత బూర ఊదుకుంటూ వస్తాడా? లేకపోయినట్లయితే తన మొబైల్లో చక్కగా ఫుల్గా సౌండ్తో పాటలు పెట్టుకుని వింటా వస్తాడా? రాడు. రహస్యంగానే వస్తాడు దొంగ అయితే. ఈయన రహస్యంగా రావటం లేదు. బూర ధ్వనితో, ఒక్క బూర కాదు, కోటాను కోట్ల దూతల బూరలు. కనుక ఇది రహస్య రాకడ కాదు. వారు ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే అన్ని బూరలు ఊదుతుంటే ఎవరికైనా మెలకు వచ్చేస్తుంది. కనుక యేసు ప్రభువు రాకడ అందరికీ కనిపిస్తుంది, ప్రతి నేత్రానికి, ఎక్కడున్నప్పటికీ నీ ప్రపంచంలో. అలాగే బూరధ్వని అందరికీ కూడా వినిపిస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువు రాకడ రహస్యం కాదు, ఇది బహిరంగం, అందరికీ కూడా కనిపిస్తుంది. మత్తయి సువార్తలో 25:31 ఆయన వచ్చినప్పుడు అనేక మంది దూతలు, అనగా కోటాను కోట్ల దూతలు బూరధ్వనితో వస్తారని కూడా మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు రెండవ రాకడ ఆయన రహస్యంగా రారు, రహస్యంగా రావాల్సిన పని ఆయనకి లేదు. యేసు ప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు మనం విశ్వాసంగా జీవించినట్లయితే మనం మరణించినప్పటికీ మనం మహిమ శరీరాలతో లేస్తాము. అయితే విశ్వాసంగా జీవించి మనము రెండవ రాకడకు ముందు మరణించామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎవరు మరణించినప్పటికీ, మనం ఎంత ప్రేమించినప్పటికీ వారిని సమాధి చేసేస్తాం. అయితే చూడండి, దేవుడు ఎంత గంభీరమైన భరోసా మనకి ఇస్తున్నారు, ఎంత చక్కని భరోసా ఇస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:52. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:52 అప్పుడు కడబోరం రోగును, ఇంకా అదే ఆఖరు బోర. అప్పుడు ప్రభువుని నమ్ముకొని ఎవరైతే మృతులైపోయి సమాధి చేయబడ్డారో వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు. దేవునికి స్తోత్రం. మహిమ శరీరాలతో లేస్తారు. అయితే మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే, బ్రతుకున్న మన పరిస్థితి ఏమిటి? విశ్వాసంతో జీవిస్తూ ఇంకా జీవించి ఉన్నామనుకోండి రెండవ రాకడ దినం వరకు, మన పరిస్థితి ఏమిటి అనగా దానికి కూడా జవాబు ఉన్నది మనకి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51 గమనించినట్లయితే అక్కడ మనమందరము కూడా నిద్రించము గాని, నిద్ర అంటే మరణ నిద్ర, మనమందరం కూడా మరణ నిద్రను పొందం, కానీ మనము కనురెప్పపాట్లో మనకి మహిమ శరీరాలు వచ్చేస్తాయి. కారణం, ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఈ శరీరం, ఈ యొక్క ఎముకలు, ఈ మాంసం, ఈ రక్తం, ఇవి పరలోకానికి వెళ్ళలేవు. కనుకనే ఈ యొక్క భూమి మీద మనకున్న శరీరాన్ని ప్రభు తొలగించి ఆయన మహిమ శరీరం ఇస్తారు. మహిమ శరీరం అంటే దేవదూతల లాంటి శరీరం. ఇక ఆ శరీరానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించినా నాకు సరిగా చూపు కనిపించట్లేదు, క్యాటరాక్ట్ వచ్చేసింది, నాకు సరిగా వినపట్టలేదు, పెద్ద వయసు వచ్చేసింది, సరిగా నడవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, మోకాళ్ళు పట్టట్లేదు, రకరకాలుగా ఈ లోకంలో మనం చెప్తాం. అనగా మహిమ శరీరానికి ఇక అటువంటి ఏ విధమైన అనారోగ్యాలు, సవాళ్ళు రానే రావు. దేవదూతలు ఏ రీతిగా కోట్ల సంవత్సరాల నుంచి వారు జీవిస్తున్నారో అలాగే మనం కూడా ఆ కోట్ల సంవత్సరాలు కూడా ప్రభువుతోనే ఉంటాం. ఇక ఏ విధమైన సవాళ్ళు మనకి రావు. ఆ విధంగా ఎవరైతే లేపబడుతున్నారో చూడండి, దేవదూత అనగా వీరిని మనం గార్డియన్ ఏంజిల్ అంటున్నాం. ఇంగ్లీష్లో గార్డియన్ ఏంజిల్ అంటున్నాం. అనగా మన యొక్క సంరక్షక దూత. ప్రతి విశ్వాసకి కూడా దేవుడు ఒక దేవదూతను మనకి సంరక్షకుడిగా, అనగా మనం ఇంగ్లీష్లో అంటాం బాడీ గార్డ్ అంటాం, అలాగా అంగరక్షకుడు అంటున్నాం. మన అంగరక్షకుడిగా ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటున్నామో ఆ క్షణం నుంచి మనం మరణించే వరకు కూడా ఒక దేవదూతను మనకు నియమించేస్తున్నారు. ఆ దేవదూత ఎప్పుడు మనతోనే ఉంటారు, కానీ మనకు కనిపించటం లేదు. ఈ పాపలోకంలో మనకు కనిపించరు. అప్పుడు మనం మరణించిన తర్వాత ఆ దేవదూత పరలోకానికి వెళ్ళి నా పనిని నేను ముగించానని దేవునికి చెప్తారు. అప్పుడు మరలా రెండవ రాకడ దినాన మనము ఆ సమాధిలో నుంచి మహిమ శరీరాలతో లేస్తున్నప్పుడు అదే దూత మన యొక్క జీవితకాలంలో ఏ రీతిగా మనల్ని అనేక ఆపదల నుంచి, గండాల నుంచి తప్పించాడో ఆ దూతే వచ్చి
మనల్ని సంబోధించి దేవుని కుమారుడా లేకపోయినట్లయితే దేవుని కుమార్తె రా, ప్రభు నిన్ను పిలుస్తున్నారు, నేను ప్రభు దగ్గరికి తీసుకెళ్తాను రా అని దేవదూతలు వారిని సమాధిలో నుంచి లేపి, వారు ఒక్కరైనా కుటుంబం అంతా అయినా, ఉదాహరణకు అబ్రహాం గారు శారా, వారి కుమారుడు ఇస్సాకు, వారి కోడలు రిబక్క, కుటుంబం అంతా కూడా విశ్వాసంగా జీవించారు. వారి మనవడు యాకోబు. కనుక విశ్వాసంగా జీవించిన కుటుంబం అంతా కూడా పునరుత్థానం చెందుతారు. కొన్ని సందర్భాల్లో ఒక్కరే విశ్వాసంగా జీవిస్తే ఆ ఒక్కరు కూడా ఖచ్చితంగా వారిని లేపుతారు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, చిన్న బిడ్డలు చనిపోతున్నారు. ఏదో అనారోగ్యాన్ని బట్టి పుట్టిన తర్వాత కొన్ని దినాలకో, కొన్ని వారాలకో, కొన్ని నెలలకో చిన్న బిడ్డలు చనిపోతున్నారు. అటువంటి చిన్న బిడ్డలను కూడా పునరుత్థానం చేయించి దేవదూతలు ఆ యొక్క తల్లిదండ్రులు విశ్వాసులైనట్లయితే వారికి అప్పగిస్తారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క గొప్ప దినము, ఈ యొక్క మహత్కరమైన దినం రెండవ రాకడ దినం. ఆ రెండవ రాకడ కొరకు నీవు సిద్ధపడుచున్నావా ప్రియ సోదరి సోదరుడా? ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నది. కనుకనే ఆయన వచ్చినప్పుడు, దేవదూతలు బోరు ఊదినప్పుడు, మృతులు ఎక్కడున్నప్పటికీ, ఎన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ, ఉదాహరణకు ఆదాము మొదటి మానవుడు, ఆయన ఈ లోకంలో 930 సంవత్సరాలు జీవించి మరణించాడు. అనగా దాదాపుగా ఆదాము మరణించి ఇప్పటికీ బైబిల్ ప్రకారంగా 5000 సంవత్సరాలు దాటిపోయింది. కారణం బైబిల్ ప్రకారంగా భూమి యొక్క వయస్సు 6000 సంవత్సరాలు. రకరకాల సైన్స్ వారు లక్షల కోట్ల సంవత్సరాలు అంటున్నారు. కానీ బైబిల్లో మనకున్న ఆ యొక్క ఆధారాల ప్రకారంగా మనం నమ్మేది ఏమిటంటే భూమి యొక్క వయసు దాదాపుగా 6000 సంవత్సరాలు వచ్చేసింది. అయితే ఆదాము గారు మరణ నిద్రలో 5000 సంవత్సరాల నుంచి మరణ నిద్రలోనే ఉన్నారు. కానీ ఆయన ఆ మరణ నిద్రలో, ఆయనకే కాదు మరణించిన వారికి ఎవ్వరికి కూడా ఇక వారి కుటుంబంలో లేక ఈ భూమి మీద వారి ప్రాంతంలో జరిగేది ఏది కూడా తెలియదు. గాఢ నిద్రలో ఉన్న వారికి ఏం తెలుస్తుంది? అలాగే మరణాన్ని నిద్రతో పోల్చారు. మరణాన్ని 55 సార్లు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా మరణాన్ని నిద్రతో పోల్చి చెప్పారు. ఆదాము గారు 5000 సంవత్సరాల క్రిందటే మరణించి సమాధి చేసేశారు, మట్టి అయిపోయారు ఆయన. అప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ రెండవ రాకడ దినాన ఆదాము మహిమ శరీరాలతో, మహిమ శరీరంతో లేస్తారు. చూచారా ఎంతటి అద్భుతమో! తనకి ఆశ్చర్యమైపోతుంది. కారణం తను మరణించిన తర్వాత ఇంతమంది జనం పుట్టారు, ఇంతమంది జనం ఈ లోకంలో జీవించారనే ఆ యొక్క విషయం ఆయనకి తెలియదు. అదే రీతిగా మొట్టమొదటిగా ఈ భూమి మీద మరణించిన వ్యక్తి ఏబేలు. తన సొంతాన్నే తను హత్య చేసేశాడు. అనగా దాదాపుగా ఏబేలు ఆ మరణ నిద్రలో దాదాపుగా 6000 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కారణం మొట్టమొదటిగా ఈ భూమి మీద పుట్టిన ఇద్దరు కూడా, మొదటి కయ్యోను, 2 ఏబేలు. అనగా దాదాపుగా ఏబేలు 6000 సంవత్సరాల నుంచి మరణ నిద్రలోనే ఉన్నాడు, మట్టి అయిపోయాడు. 6000 సంవత్సరాలంటే లేక 5000 సంవత్సరాలంటే ఇక వారి యొక్క ఎముకలు కూడా, బోన్స్ కూడా ఇక ఏమీ కూడా మిగలవు, అంతా కూడా మట్టి అయిపోతాయి. అయినప్పటికీ వారిని దేవదూతలు లేపుతారు. వారికి మహిమ శరీరాలు వస్తాయి, దేవదూతలు లాంటి శరీరం. అప్పుడు బ్రతుకున్న మనకేమో కొన్ని రెప్పపాట్లు మహిమ శరీరం వస్తుంది. చనిపోయిన వారు ఆల్రెడీ మహిమ శరీరాలతో లేస్తున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో వారికి అంగవైకల్యం వచ్చి ఒక కాలు తీసివేయటం, లేకపోతే చెయ్యి తీసివేయటం, లేక అవయవాలు లేకుండా వారు ఈ లోకంలో జీవించడం, వారు కాళ్ళు చేతులు లేకుండా జీవించడం, కొన్ని సందర్భాల్లో కొంతమందికి అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా విచారం. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్న పాపపు ఫలితాల వలన వచ్చినవి, వారి సొంత పాపం కాదు సుమా. అటువంటి వారు కూడా విశ్వాసంగా జీవించి మరణించినట్లయితే వారికి అంగవైకల్యం ఉన్నప్పటికీ వారు రెండవ రాకడ దినాన ఎటువంటి అంగవైకల్యంతో పునరుత్థానం చెందరు. వారికి ఎటువంటి అంగవైకల్యం ఉండదు. ఇక వారు పరిపూర్ణమైన
శరీరం, దేవదూతల లాంటి శరీరం. వారికి ఎక్కడున్నప్పటికీ ఆ యొక్క కనురెప్పపాటులో మార్పు చెందిన భక్తులు, లేపబడిన విశ్వాసులు, మహిమ శరీరాలతో లేపబడిన ఆ యొక్క విశ్వాసులు, వారందరినీ కూడా దేవదూతలు వచ్చి నలుదిక్కుల నుంచి, నలుదిక్కులంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఇక ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా, అటవీ ప్రాంతంలో ఉన్నా సరే, వారిని దేవదూతలు వచ్చి ప్రోగు చేస్తారు, దేవదూతలు వచ్చి తీసుకువెళ్తారు. ఆ పని ఎవరికైనా మానవులకు అప్పు చెప్పినట్లయితే కొంతమందిని మనం మిస్ అయిపోయే అవకాశం ఉంది. మనం కొంతమందిని వారిని ఎక్కడున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితి రావచ్చు మనకి మానవులుగా. దేవదూతలకి అటువంటి పరిస్థితి లేదు. వారు ఎక్కడున్నప్పటికీ దేవదూతలకి తెలుసు. మనం ఉండే ఆ స్థలము, మనం ఉండే ఆ ప్రాంతము, మనం ఉండే ఆ యొక్క మన పేరు, మన ఊరు అన్నీ కూడా దేవదూతలకు తెలుసు. కనుక దేవదూతలు వచ్చి అందరినీ కూడా తీసుకువెళ్తారని మత్తయి సువార్త 24:31 చెప్పబడ్డది. మత్తయి సువార్త 24:31 చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఎప్పుడు కూడా చింతించని అవసరం లేదు. దేనికి? నేను చిన్న గ్రామంలో ఉంటాను, యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు నన్ను గుర్తించుకుంటారో లేదో, నన్ను దేవదూతలు వచ్చి తీసుకువెళ్తారో లేదో అని మనము ఆరాట పడవలసిన పని లేదు, ఆందోళన పడవలసిన పని లేదు. ఖచ్చితంగా అందరినీ కూడా తీసుకుని యేసుప్రభుని కలుసుకోవటానికి మధ్యాకాశంలోనికి తీసుకువెళ్తారు. రెండవ రాకడ సమయంలో యేసుప్రభు వారు మధ్యాకాశంలోనే ఉంటారు. ఆయన ఎక్కడ కూడా భూమి మీద అడుగు పెట్టరు. చాలామంది ఊహిస్తున్నారు యేసుప్రభు వారు యెరూషలేములో దిగుతారు, ఆ ఒలీవ పర్వతం మీద దిగుతారని. అది రెండవ రాకడలో కాదు, 1000 ఏళ్ల పాలన తర్వాత దానిని మూడవ రాకడని మనం సంబోధిస్తున్నాం. అప్పుడు దిగుతారు. అంతేగాని రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలోనే మిగిలిపోతారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. కనుక దేవుని యొక్క భక్తులు, ప్రభువుని నమ్మిన వారు, దేవుని యొక్క వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా ప్రభువునందు నిద్రించినట్లయితే, అనగా మరణించినట్లయితే, వారికి ఖచ్చితంగా రెండవ రాకడ దినాన వారికి పునరుత్థానం ఉన్నది అని ఆశించినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 8వ ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలను మీరు ప్రేమించి ఈ లోతైన మర్మాలు మాకు వివరిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, ఈ విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా కడవర కాల చివరి దినాల్లో జీవించే ఆ ధన్యత దయచేయమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి, దీనికి సహకరించండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నప్పటికీ మాతో పంచుకోండి, మీ కొరకు ప్రార్థిస్తాం. అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. గాడ్ బ్లెస్ యూ.